Hi guys, welcome to the ProHack world. Today we are going to discuss about very interesting topic which is tracking the Flipkart's product. ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని ట్రాక్ చేయడం ఎలాగా అనేది ఈ సెషన్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం. మెనీ ఆఫ్ గైస్ డోంట్ నో దట్ వెబ్ స్క్రేపింగ్. అసలు వెబ్ స్క్రేపింగ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. అంటే పైథాన్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెబ్ స్క్రేపింగ్ అంటే పెద్దగా ఐడియా కూడా ఉండదు. వెబ్ స్క్రేపింగ్ ఈజ్ జస్ట్ గ్రాబింగ్ ది డేటా ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. అంటే మన అప్లికేషన్లో ఏదైనా వేరే వెబ్సైట్లో దొరికే ఇన్ఫర్మేషన్ అనేది మన అప్లికేషన్లో ప్లేస్ చేయాలి అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు గ్రాబ్ దట్ రైట్. మనం అది గ్రాబ్ చేసుకొని ఆ డేటా అనేది మన అప్లికేషన్లో ప్లేస్ చేస్తామన్నమాట. సో దాన్నే వెబ్ స్క్రేపింగ్ అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వికీపీడియా ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రేటింగ్ ఐఎండిబి ఉంటుంది కదా, ఐఎండిబిలో ఉండే రేటింగ్ అనేది మన అప్లికేషన్లో పెట్టాలి అనుకున్నట్లయితే, అంటే మూవీ రేటింగ్ అప్లికేషన్ మీరు కానీ చేస్తున్నప్పుడు మీ మూవీ రేటింగ్ అప్లికేషన్లో ఐఎండిబి రేటింగ్ అనేది కూడా మీరు ప్లేస్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ వీ హ్యావ్ టు గ్రాబ్ ది డేటా ఫ్రమ్ ద ఐఎండిబి సైట్ అండ్ వీ హ్యావ్ టు ప్యాచ్ ఇట్. ఈ మాదిరిగా చేసే పద్ధతినే వెబ్ స్క్రేపింగ్ అని అంటారు. సో అది ఏ విధంగా చేస్తారు, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ విధంగా చేస్తారు అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. వెరీ ఈజీ గైస్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కంపేర్ చేసినట్లయితే వెబ్ స్క్రేపింగ్ యూజింగ్ పైథాన్ అనేది వెరీ ఈజీ, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చాలా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. యూస్ అయ్యే మెయిన్ లైబ్రరీస్ ఏమిటి అంటే బ్యూటిఫుల్ సూప్ అండ్ రిక్వెస్ట్స్ అండ్ HTML5 ఇవి ఉపయోగించి జస్ట్ వేరే వెబ్సైట్లో ఉన్న డేటాని ఏ విధంగా తీసుకోవాలనేది డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఎస్ఎంటిపి లైబ్రరీ ఉంటుంది. అది జస్ట్ మెయిల్ సెండ్ చేయాలంటే పైథాన్లో కూడా మెయిల్ సెండ్ చేసే ఫంక్షనాలిటీ అనేది ఈజీగా ఉంటుంది. సో అది కూడా అన్నీ డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకి ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మొబైలే తీసుకుందాం. ఆ మొబైల్ రేట్ అనేది ఇప్పుడు కానీ హైగా ఉన్నట్లయితే మనకి తక్కువలో వచ్చేంత వరకు మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. మామూలుగా అయితే మాన్యువల్గా ట్రాక్ చేస్తూ ఉంటాం. ఒకవేళ తక్కువ ధరలో కావాలి అనుకున్నట్లయితే మనం ఎంతసేపు అని ట్రాక్ చేస్తాం అలాగా. సో వీ కాంట్ ఇట్ రైట్. సో మనం పైథాన్ ప్రోగ్రామ్ ఇచ్చి చిన్న యాప్ మాదిరిగా ఆ పైథాన్ ప్రోగ్రామ్ ఇచ్చి ఏ విధంగా ట్రాక్ చేయాలి, అండ్ ఒకవేళ మీరు అనుకున్న ప్రైస్కి రీచ్ అయినట్లయితే మనకి జస్ట్ నోటిఫికేషన్, ఒక మెయిల్ రావడం, మెయిల్కి మెసేజ్ రావడం, అట్లాంటి స్టఫ్ అంతా చేద్దాం. దీన్నే వెబ్ స్క్రేపింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లంలో ఇప్పుడు మామూలుగా డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నాం, ఒక ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఉన్న ఒక ప్రోడక్ట్కి దాని యొక్క డేటా అనేది మనం గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ వెబ్ స్క్రేపింగ్. అది ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. మనకు కావాల్సిన లైబ్రరీస్ ఏమేమి చెప్పాను, బ్యూటిఫుల్ సూప్, HTML5 అండ్ రిక్వెస్ట్. సో అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, మన లోకల్ మిషన్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ ది టెర్మినల్. ఓకే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ కమాండ్ వచ్చి పిప్ ఇన్స్టాల్ ఇచ్చి మీకు ఏమేమి ప్యాకేజెస్ కావాలో అవి ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ అండ్ HTML5 అండ్ బ్యూటిఫుల్ సూప్. ఆ BS4 నుంచి మన బ్యూటిఫుల్ సూప్ అనే లైబ్రరీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఐ విల్ షో యూ గైస్. మీరు ఈ కమాండ్ ఇచ్చి రన్ చేసినట్లయితే మీకు మనం ఏదైతే ఇచ్చున్నామో రిక్వెస్ట్, HTML5 అండ్ BS4 అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి అవి. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రన్ దిస్ కమాండ్. ఓకే, దెన్ నౌ we have to import it, right? Import first requests and from BS4 we have to import beautiful soup. This is that. And import HTML5, right? HTML5 ఇది ఇంపోర్ట్ చేసాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏమేమి ఫంక్షనాలిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయంటే, ప్రైస్ చెక్ చేసిన తర్వాత మనం అనుకున్న ప్రైస్ కానీ రీచ్ అయినట్లయితే మెయిల్ సెండ్ చేయడం. అంటే ప్రైస్ చెకింగ్ ఒక ఫంక్షనాలిటీ అండ్ మెయిల్ సెండింగ్ అనేది కూడా ఒక ఫంక్షనాలిటీ. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు మన డేటా అనేది ఏ విధంగా గ్రాబ్ చేస్తామంటే, మామూలుగా గ్రాబ్ చేసే మెథడ్స్ అంటే వేరే సర్వర్స్ నుంచి మనం డేటా తీసుకొని రావాలి అనుకున్నట్లయితే మామూలుగా 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటి, ఒకటి థర్డ్ పార్టీ APIs యూస్ చేయడం,
లేదా వెబ్ స్క్రేపింగ్ చేయడం. వెబ్ స్క్రేపింగ్ యూస్ చేసి దాని యొక్క డేటా అనేది ఏ విధంగా గ్రాప్ చేసుకున్నాను అనేది ఒకటే డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఉంది అండ్ టైటిల్ ఉంది. ఇక్కడ టైటిల్ ఏంటి అంటే మొబైల్ నేమ్ యాపిల్ ఐఫోన్ 12 Pro Max అనేది టైటిల్ ఉంది అండ్ ప్రైస్ కూడా ఉంది 1,29,900. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రైస్ అనేది ట్రాక్ చేయాలి, ఇది మన ఎయిమ్. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఇక్కడ ఉండే ఒక డేటా అయితే అవుపడుతుంది. ఈ డేటా మనం ఏ విధంగా గ్రాప్ చేయాలి? సింపుల్, మనకి ఈ పేజ్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇన్స్పెక్ట్లో ఉంటుంది. ఓపెన్ ది ఇన్స్పెక్ట్. చూడండి గైస్, ఈ పేజ్ యొక్క సోర్స్ కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది, క్లయింట్ సైడ్ది. ఇక్కడ దీంట్లో ఉండే డేటాని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి, సో మనం ఇక్కడ ఉండే డేటాని యాక్సెస్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. బ్యూటిఫుల్ స్వీప్ యూస్ చేసి మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే, డేటా అనేది అసలు ఏ విధంగా ప్రైస్ అనేది ఎలా తీసుకుంటున్నామంటే, మనం ఒక ట్యాగ్ అనేది ఇక్కడ డ్యూ ట్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ యాప్ ఇదిగోండి, టైటిల్కి ఈ ట్యాగ్ అండ్ ప్రైస్కి వచ్చి ఈ ట్యాగ్, ఈ మాదిరిగా ఈ ట్యాగ్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. ఈ డ్యూ ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ మనం ఈ పర్టికులర్ డ్యూ ట్యాగ్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేసుకోగలం? ఈజీ గైస్, ఇక్కడ మనకి ఇన్సైడ్ డ్యూ ట్యాగ్ మనకి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, క్లాస్ లేదా ఐడి అనేవి కానీ, ఇవన్నీ చాలా చూడండి గైస్, ఇక్కడ ఐడి అనేది ఉంది కదా, ఈ మాదిరిగా ఐడి అనేది కానీ క్లాస్ అనేది కానీ ఇట్లాగా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ యూనిక్ యాట్రిబ్యూట్స్ ఉన్నట్లయితే ఆ యూనిక్ యాట్రిబ్యూట్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ ట్యాగ్ అనేది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిక్ ట్యాగ్ అనుకుందాం. ఇంకొకటి, ఇది యూనిక్ ట్యాగా కాదా అని తెలుసుకోవాలి అన్నట్లయితే జస్ట్ ఆ ట్యాగ్ని అక్కడ ఆ క్లాస్ని కాపీ చేయండి. కాపీ చేసి కమాండ్ ఎఫ్, ఒకవేళ మ్యాక్ యూజర్స్ అయితే కమాండ్ ఎఫ్ ఇవ్వండి, ఇక్కడ సెర్చ్ అనేది ఓపెన్ అవుద్ది. అండ్ ఒకవేళ విండోస్ యూజర్స్ కానీ అయినట్లయితే కంట్రోల్ ఎఫ్ ఇవ్వండి. ఓకే, పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 of 1 ఉంది. సో ఇట్ ఈస్ ఏ యూనిక్, అంటే ఇది ఒక్కటే ఉంది, ఇట్లాంటి క్లాస్ అనేది ఒక్కటే ఉంది. సో మనం ఇది యూస్ చేసుకొని ఈ ట్యాగ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్ యాక్సెస్ చేసుకొని ఈ డ్యూ ట్యాగ్లో ఉండే టెక్స్ట్ని మనం కానీ యాక్సెస్ చేసినట్లయితే ప్రైస్ అనేది ఆ వెబ్సైట్లో ఎంత అయితే ప్రైస్ ఉందో అది ఈజీగా యాక్సెస్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ గైస్. పైథాన్లో దీన్ని యాక్సెస్ చేసుకునే విధానం చాలా ఈజీగా ఉంటుంది. బ్యూటిఫుల్ సూపే మనకి అన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇచ్చేస్తున్నాయి, మెథడ్స్ ఇచ్చున్నాయి. సో అవి కానీ యూస్ చేసినట్లయితే జస్ట్ ఆ ట్యాగ్ అనేది ఈజీగా యాక్సెస్ చేసుకుని దాంట్లో ఉండే టెక్స్ట్ని ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. సో మనం ఈ ప్రైస్ ఒకటే కాదు, ఇక్కడ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలి అనుకున్నా తీసుకోవచ్చు. అంటే హైలైట్స్, అంటే ఫీచర్స్ కానీ, లేదా ఆఫర్స్ కానీ, అవైలబుల్ ఆఫర్స్ కానీ, లేదంటే రివ్యూస్ కానీ, ఇవన్నీ గ్రాప్ చేసుకోవచ్చు మనం. సో ఇవన్నీ ఒకవేళ మన అప్లికేషన్లో ఏదైనా ప్లేస్ చేయాలి అనుకున్నా జస్ట్ గ్రాప్ చేసుకొని ఒక స్క్రిప్ట్ మాదిరిగా ఇచ్చి జస్ట్ సర్వర్లో రన్ చేసినట్లయితే మనకి రియల్ టైమ్ డేటా అనేది ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ప్రైస్ అనేది చెక్ చేయడం. 1,29,000 ఉంది కదా, 1,25,000కి వచ్చేంత వరకు ఇక్కడ ట్రాక్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది మన ఎయిమ్. ఒకవేళ మనం అనుకున్న ప్రైస్ కానీ వచ్చినట్లయితే మనకి మెయిల్ అనేది సెండ్ చేయాలి. సో మనం స్టార్ట్ చేద్దాం కోడ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది. ఓకే, మీకైతే ఇప్పుడైతే ఇన్స్పెక్ట్లో డేటా ఉంటుంది అండ్ ఇన్స్పెక్ట్లో ఉండే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. అండ్ బ్యూటిఫుల్ సూపర్ మనకు అన్నీ చేసేస్తుంది, మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు కూడా. అండ్ ఈ సైట్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే, అంటే ఈ సైట్ని యాక్సెస్ చేసుకోవాలి అండ్ ఇన్స్పెక్ట్లో ఉన్న డేటాని కావాలి అనుకున్నట్లయితే మనం రిక్వెస్ట్ లైబ్రరీ యూజ్ చేసి దాంట్లో గెట్ ఫంక్షన్ అనేది ఉపయోగించాలి. సో వీ హ్యావ్ టు గెట్ ది డేటా రైట్. సో వీ హ్యావ్ టు యూస్ గెట్ ఫంక్షన్. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు 2 ఫంక్షనాలిటీస్ కదా. ఫస్ట్ ఏంది? చెకింగ్ ప్రైస్. సో ప్రైస్ చెక్ లేదా ట్రాక్ ప్రైస్. పేజ్ యొక్క యుఆర్ఎల్ ఉంది కదా, అది ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసి పెట్టుకుందాం. ఆ యుఆర్ఎల్ని కాపీ ది యుఆర్ఎల్, paste here, okay, can do wrap, okay fine. రిక్వెస్ట్ పంపించిన తర్వాత దాని యొక్క రెస్పాన్స్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో రెస్పాన్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేయండి. రెస్పాన్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి. మనం మీనింగ్లెస్గా వేరియబుల్స్ క్రియేట్ చేసినా అది బ్యాడ్ ప్రాక్టీస్గానే ఉంటుంది. సో
మీనింగ్ఫుల్గా ఇచ్చినట్లయితే ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. దెన్ రిక్వెస్ట్ డాట్ వీ హ్యావ్ టు యూస్ గెట్ రిక్వెస్ట్, రైట్? దీంట్లో ఏమేమి పారామీటర్స్ అనేవి సెండ్ చేస్తాం మనం? ఫస్ట్ పారామీటర్ అనేది యూఆర్ఎల్ అయి ఉండాలి. సెకండ్ పారామీటర్ అనేది హెడర్స్ ఇచ్చేటట్లయితే హెడర్స్ అనేది ఇవ్వచ్చు. వీ హ్యావ్ టు డిఫైన్ హెడర్స్. హెడర్స్ అనేది ఏ విధంగా చేయాలంటే హెడర్స్ ఈక్వల్ టు సేమ్ నేను ఇచ్చిందే ఇవ్వండి, యూజర్ ఏజెంట్. హెడర్స్ అనేవి ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. అండ్ మనకి యూజర్ ఏజెంట్ అనేది ఇక్కడ మనం ఏం ప్లేస్ చేస్తామంటే ఇక్కడ ఏం వాల్యూ ప్లేస్ చేస్తామంటే గూగుల్లో మై యూజర్ ఏజెంట్ అని టైప్ చేయండి, మీకు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది మీ సిస్టమ్ యొక్క యూజర్ ఏజెంట్. అండ్ దెన్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. చూడండి ఇక్కడ మీ సిస్టమ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ యాడ్ అయ్యి ఉంటుంది. సో రిక్వెస్ట్ అనేది ఫలానా సిస్టమ్ నుంచి వెళ్తుందని జస్ట్ ఫర్ ట్రాకింగ్ పర్పస్ ఓన్లీ. ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తామో ఈ అడ్రస్ అనేది ఇట్లాగా చేయాలి. ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంది? యూఆర్ఎల్. అండ్ సెకండ్ వచ్చి హెడర్స్. హెడర్స్ అనేది ఏ విధంగా పంపించాలంటే హెడర్స్ ఈక్వల్ టు ఇది ఈ మాదిరిగా పంపించాలి. సో వేరియబుల్స్ అనేది హెడర్స్. ఓకే, రెస్పాన్స్ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం మనం. గెట్ ఫంక్షన్ యూస్ చేసి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. అండ్ దాని యొక్క రెస్పాన్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ ఆ రెస్పాన్స్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్. సో హ్యావ్ టు ప్రింట్ ది రెస్పాన్స్, రైట్? ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ కదా, ఇది వేరే ఫంక్షన్ కదా. వీ హ్యావ్ టు కాల్ ఇట్ ట్రాక్ ప్రైస్ అండ్ దెన్ రన్ ది కోడ్. చూడండి గైస్, రెస్పాన్స్ అనేది ఎట్టొచ్చిందో చూడండి. 200 స్టేటస్తో వచ్చింది. 200 మీన్స్ ఇట్ ఈస్ ఏ ఓకే, అంటే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళింది. అంటే బ్యాడ్ రిక్వెస్ట్ ఏం కాదు, సెండ్ చేసిన రిక్వెస్ట్ ఏమో బ్యాడ్దే కాదు. కానీ రెస్పాన్స్ అనేది అసలు దాని రెస్పాన్స్ డేటా అనేది లేదు కదా, అది మనం యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే జస్ట్ వీ హ్యావ్ టు యూస్ రెస్పాన్స్ డాట్ కంటెంట్. రెస్పాన్స్ డాట్ కంటెంట్ అనేది ప్రింట్ చేసినట్లయితే ఆ సైట్ యొక్క రెస్పాన్స్, ఇదంతా పేజ్ సోర్స్ కోడ్ మనం ఇన్స్పెక్ట్లో చూసాం కదా, మొత్తం అదేను. కాకపోతే ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఇది చూడండి, ఇక్కడ చూడండి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఇది హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో లేదు, ఇది జస్ట్ ఇట్స్ స్ట్రింగ్ ఫార్మాట్. కాబట్టి మనం ఇప్పుడు ఇది ఎట్లా చేంజ్ చేయాలి? దాన్ని మనం పార్సింగ్ చేయాలి, అంటే హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో తీసుకురావాలి. ఆ పర్టికులర్ డ్యూ ట్యాగ్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. అంటే అది పర్టికులర్ డ్యూ ట్యాగ్ అనేది యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే మనం దాన్ని హెచ్టిఎంఎల్ ఫార్మాట్లోకి మనం చేంజ్ చేసి ఆ తర్వాత ఆ పర్టికులర్ ట్యాగ్ని యాక్సెస్ చేసుకోవాలి. దానికే మనం యూస్ చేసే లైబ్రరీ వచ్చి బ్యూటిఫుల్ సూప్. అక్కడే ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ సూప్ అనేది. చూద్దాం గైస్ ఏ విధంగా యూస్ చేయాలి అనేది. సూప్ చేద్దాం ఇప్పుడు. ఎస్వైపి సూప్ ఈక్వల్ టు బ్యూటిఫుల్ సూప్ ఫంక్షన్. అండ్ వీ హ్యావ్ టు సెండ్ హియర్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కంటెంట్. అంటే ఈ కంటెంట్ ఇక్కడ ప్రింట్ అయింది కదా, ఈ కంటెంట్ అంతా సెండ్ చేయాలి. ఫస్ట్ రెస్పాన్స్ డాట్ కంటెంట్, దీన్ని మనం పార్స్ చేయాలి కదా, హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లాగా పార్స్ చేయాలి కదా. సో వీ హ్యావ్ ఏ పార్సర్ హియర్. HTML5 lib అనేది ఉంది కదా, వీ హ్యావ్ టు యూస్ దిస్ వన్, HTML5 lib. ఇంకా చాలా పార్సింగ్ అనేవి ఉన్నాయి, కానీ నాకు తెలిసినంత వరకు HTML5 lib అనేది ది బెస్ట్ పార్సింగ్. LXML ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ HTMLని కరెక్ట్ పార్సింగ్లోకి, అంటే కరెక్ట్ స్ట్రక్చర్లోకి తీసుకురావడానికి జస్ట్ HTML5 lib యూజ్ చేస్తే చాలు. రెస్పాన్స్ డాట్ కంటెంట్ని అండ్ HTML5 lib అనేదాన్ని మనం ఈ ఆర్గ్యుమెంట్స్గా పంపించాలి బ్యూటిఫుల్ సూప్లోకి. అండ్ ఇప్పుడు సూప్లో ఇప్పుడు మనకి ఈ సూప్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అయి ఉంటుంది? మనకి ఇక్కడ ఈ స్ట్రింగ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది కదా, ఇది HTML ఫార్మాట్లో కన్వర్ట్ అయి ఉంటుంది. HTML ఫార్మాట్లో కన్వర్ట్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం గైస్, అంటే అది ఆ సూప్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది అనేది. ప్రింట్ సూప్. సూప్ అంటే అందరు చికెన్ సూప్ అయ్యా అనుకుంటారేమో. ఇట్స్ వెరీ క్రేజీ రైట్. వేర్ ఈస్ సంథింగ్ గోన్ రాంగ్, వేర్ ఇట్ ఈస్. Okay, sorry guys, here HTML5, right? Oh god, it's my bad. చూడండి guys, ఇప్పుడు వస్తుంది
చూడండి ఇప్పుడు ఇది హెచ్టిఎంఎల్ కరెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. అంటే ఇక్కడ డాక్ టైప్ చూసినట్లయితే అర్థమైపోద్ది. డాక్ టైప్ అనేది ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫార్మాట్లోనే ఉంది, ఆ స్ట్రక్చర్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొకరంతో షోగా చూడాలి అనుకున్నట్లయితే జస్ట్ వీ హ్యావ్ టు యూస్ ప్రెటిఫై ఫంక్షన్ హియర్. ప్రెటిఫై ఫంక్షన్ అనేది జస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ మాదిరిగానే చూపిస్తుంది, ఎగ్జాక్ట్ స్ట్రక్చర్. అంటే మన సోర్స్ కోడ్లో ఏ విధంగా చూస్తామో అదే మాదిరిగా చూడండి. అంటే డ్యూ ట్యాగ్ ఆఫ్టర్ డ్యూ ట్యాగ్ ఆ విధంగా ఉంటుంది చూడండి, ఈ విధంగా. సో మనం పర్టికులర్ డ్యూ ట్యాగ్ అనేది యాక్సెస్ చేసుకోవాలి కదా, అది ఇప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా బ్యూటిఫుల్ సూపే మనకి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ ట్యాగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ట్యాగ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రైస్ అనేది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకుందాం. మొబైల్ ప్రైస్ ఈక్వల్ టు అండ్ వీ హ్యావ్ ఏ ఫంక్షన్ రైట్ soup డాట్ ఫైండ్. దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ ట్యాగ్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ట్యాగ్ అయితే డ్యూ ట్యాగ్, లేదంటే స్పాన్ ట్యాగ్ అయితే స్పాన్ ట్యాగ్, అలాగా. మన డ్యూ ట్యాగ్ కాబట్టి మన రిక్వైర్మెంట్లు ఇక్కడ ఏంటి షో యూ గైస్. హియర్ వీ హ్యావ్ డ్యూ ట్యాగ్. చూడండి ఇది డ్యూ ట్యాగ్ కదా, దీన్ని యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు గివ్ హియర్ డ్యూ. అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి అట్రిబ్యూట్స్. దేని ద్వారా మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, క్లాస్ రైట్. సో క్లాస్, దాని యొక్క క్లాస్ వాల్యూ ఏముంది ఇక్కడ, కాపీ దిస్, అది యూనిక్ వాల్యూవే కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. పేస్ట్ హియర్, అంతే. ఇప్పుడు ప్రింట్ చేద్దాం ప్రైస్ని, మొబైల్ ప్రైస్. ఆ ట్యాగ్ అనేది ప్రింట్ అవుద్దా లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి సక్సెస్ఫుల్గా మనకి ఆ ట్యాగ్ అనేది రిటర్న్ అయింది, ఆ పర్టికులర్ ట్యాగ్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ప్రైస్ అనేది ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ ప్రైస్ అనేది కావాలి. అంటే ఈ డ్యూ ట్యాగ్ మొత్తం అవసరం లేదు, జస్ట్ ఈ ప్రైస్ ఒకటే కావాలి. దానికి కూడా మనకి డైరెక్ట్గా డాట్ టెక్స్ట్, అంటే ఆ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి రిటర్న్ చేయాలి కదా. సో సేవ్ ది కోడ్ అండ్ దెన్ ప్రింట్ ది కోడ్. చూడండి పర్టికులర్ది అయితే వచ్చింది, పర్టికులర్ ప్రైస్ అనేది ఆ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అనేది రిటర్న్ అయింది. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, పర్టికులర్ రేట్కి వచ్చేంత వరకు కోడ్ అనేది రన్ అవుతూ ఉండాలి. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఒక రేట్ వచ్చేంత వరకు అది చెక్ చేస్తూ ఉండాలి కదా. సో ఆ రేట్ని చెక్ చేయాలి అన్నట్లయితే ఒకటి ఇంటీజర్లో ఉండాలి, లేదా ఫ్లోట్లో ఉండాలి. ఎందుకంటే మంచిది, మన ఫ్లోట్లోకే చేంజ్ చేసుకుందాం. మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఇచ్చాం కదా, డాట్ టెక్స్ట్, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేద్దాం. టెక్స్ట్లోకి మార్చేసాం, టెక్స్ట్లో అయితే చేంజ్ అయిపోతుంది. వన్ థింగ్ గైస్, ఫ్లోట్లోకి చేంజ్ చేయాలి, బాగానే ఉంది. కానీ ఇక్కడ రూపీస్ సింబల్ ఉంది అండ్ కామా ఉంది, కాబట్టి ఇది ఒకవేళ టైప్ కాస్ట్ చేయాలన్నా ఎర్రర్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఈ కామర్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని రిమూవ్ చేద్దాం. ఓన్లీ న్యూమెరికల్ రిప్రజెంటేషన్లో ఉన్న స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండే డేటాని మనం రిటర్న్ చేద్దాం. అంటే వీటిని ఈ కామర్స్ని తీసేద్దాం అండ్ రూపీస్ సింబల్ని కూడా తీసేద్దాం. దానికి డాట్ రీప్లేస్ అనేది యూస్ చేసి జస్ట్ కామా ప్లేస్లో జస్ట్ ఎంటీ, ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ, ఇది స్ట్రింగ్ కదా, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ కనించుకోవాలి. 0 ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు రూపీస్ సింబల్ ఉంది. సో వీ హ్యావ్ టు ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ రైట్. ఓకే, ఇట్స్ వెరీ బేసిక్ గ్యాస్, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసి ఉంటుంది. దెన్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ కనించి ఇంకా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ వాల్యూ, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ దాకా, క్యారెక్టర్స్ దాకా యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా ఇచ్చింది, ఇట్స్ ఎ స్లైసింగ్. అండ్ మనం ఇప్పుడు దేంట్లోకి మార్చాలి, ఫ్లోట్లోకి మార్చాలి. సో వీ హ్యావ్ టైప్ క్యాస్ట్ రైట్, యూజ్ ది ఫ్లోట్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు చూద్దాం ఫ్లోట్లోకి చేంజ్ అయిందా లేదా అని. సేవ్ ది కోడ్ అండ్ దెన్ రన్ ది కోడ్. చూడండి ఫ్లోట్లోకి సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది. ఇప్పుడు మన కండిషన్ పెడదాం, ఇఫ్ మొబైల్ ప్రైస్ 1,25,000 ఇయర్ 1,25,000 అండ్ దెన్ ఒకవేళ ఈ ప్రైస్ కానీ వచ్చినట్లయితే మెయిల్ అనేది సెండ్ చేయాలి. ఇంతవరకు మెయిల్ సెండ్ వెయిట్ సెండ్ మెయిల్.
మనం ఆ ఫంక్షన్ కూడా డిఫైన్ చేద్దాం. సారీ, ఓకే. అంతవరకు మనం సక్సెస్ఫుల్గా ప్రైజ్ అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఆ ప్రైజ్ని మనం మెయిల్లోకి సెండ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం మెయిల్ సెండింగ్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దీంట్లో మనం యూస్ చేసే లైబ్రరీ వచ్చి SMTP లైబ్రరీ. అండ్ హియర్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్, SMTP lib. ఇంతవరకు వెబ్ స్క్రపింగ్ స్టఫ్ అంతా చూసాం. ఇప్పుడు మెయిల్ సెండ్ చేసే విధానం చూద్దాం. ఎస్ఎంటిపి లైబ్రరీ ఉపయోగించి పైథాన్లో మెయిల్ సెండ్ చేయడం ఎలాగా అనేది ఈ ఫంక్షన్లో చూద్దాం. అండ్ ఫస్ట్ మనం దీంట్లో చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక సెషన్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ ఈ సెషన్ క్రియేట్ చేసిన తర్వాత పర్టికులర్ మెయిల్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఎవరికి సెండ్ చేస్తున్నారు అండ్ ఎవరి మెయిల్ కాడి నుంచి సెండ్ చేస్తున్నారు అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ సక్సెస్ఫుల్గా మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. ఇది గైస్ దీని యొక్క చైనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సెషన్ అనేది క్రియేట్ చేయాలి. సర్వర్ ఈక్వల్ టు smtplib.smtp. దీంట్లో మనం 2 ఆర్గ్యుమెంట్స్ సెండ్ చేస్తాం. ఫస్ట్ది డిఫాల్ట్గా smtp.gmail.com, పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. మామూలుగా డిఫాల్ట్గా చాలా వరకు మనం ఇచ్చే పోర్ట్ నెంబర్ ఏంటంటే 587, అంటే మెయిల్ సెండ్ చేయడానికి ఈ పోర్ట్ నెంబర్ యూస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి సెక్యూర్ కనెక్షన్ కోసం మనం ఏం చేస్తామంటే server.ts, అంటే ఇది TLS మోడ్లో కాన్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైతే సెషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ సర్వర్ యొక్క కనెక్షన్ అనేది చాలా సెక్యూర్గా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇన్సెక్యూర్గా ఉంది, దాన్ని సెక్యూర్గా మార్చాలి. ఆ కనెక్షన్ అనేది సెక్యూర్గా ఉండాలి. దాని తర్వాత ప్రాసెసింగ్ అంటే క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ సెక్యూర్లో ఉండాలి అనుకున్నట్లయితే స్టార్ట్ TLS అనేది యూస్ చేయాలి. నౌ ఇన్ సెక్యూర్ మోడ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు లాగిన్. ఈ లాగిన్లో మనం ఏమేమి పంపించాలంటే ఓకే వెయిట్ సెంటర్ వరల్డ్ ప్రో సెట్ వరల్డ్ ప్రో హ్యాకర్స్ @gmail.com. ఇది సెండర్ ఈమెయిల్. అండ్ రిసీవర్ ఈమెయిల్ కూడా పెడదాం. లాగిన్ అయ్యేటప్పుడు దాని యొక్క క్రెడెన్షియల్స్ ఏమేమి ఉంటాయి, సెండ్ మెయిల్ ఐడి ఉంటుంది అండ్ పాస్వర్డ్ ఉంటుంది. దాని యొక్క పాస్వర్డ్ ఓకే, డోంట్ వరీ గైస్, ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తాను. లాగిన్ అయిపోయాం, ఇక్కడికి లాగిన్ అనేది అయిపోయాం. నెక్స్ట్ మెసేజ్, అంటే మనం ఏ మెసేజ్ అయితే పంపించాలి అనుకుంటున్నామో అది. ఇక్కడ మనం ఇక్కడ సెండ్ చేసేటప్పుడు మొబైల్ ప్రైస్ని సెండ్ చేద్దాం. మొబైల్ ప్రైస్ ఓకే, ఈ మెసేజ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు మెసేజ్ అనేది సెండ్ చేయాలి. సో server.sendMail అనే ఫంక్షన్ ఉంటుంది, అది యూస్ చేస్తే చాలు. అండ్ దీంట్లో చేయాల్సింది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఫ్రమ్ అడ్రస్ అండ్ తర్వాత టు అడ్రస్ తర్వాత మెసేజ్. ఫ్రమ్ అడ్రస్ అంటే సెండర్ ఈమెయిల్ అండ్ టు అడ్రస్ వచ్చి రిసీవర్ ఈమెయిల్ అండ్ మెసేజ్ అనేది సెండ్ చేయాలి. ఈ విధంగా గాయస్ తర్వాత సెషన్ అనేది క్విట్ చేసేయాలి. క్విట్. ఇది గైస్, ఇంతే గైస్ చేసేది. మెయిల్కి పైథాన్లో మెయిల్ పంపించాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ ఫంక్షనాలిటీ యూస్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి ఇక్కడ ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే ప్రైస్ అనేది మారిపోదు కాబట్టి జస్ట్ ఆడున్న ప్రైస్కే ఈక్వల్ చేసుకొని కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది ప్రైస్ 12990, 12990 ఇది ఇచ్చాం గైస్. ఓకే, లెట్ వి చెక్ వన్స్. ఇక్కడ మెయిల్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది, సెండ్ అయిందా లేదా అనేది జస్ట్ ఒక మెసేజ్ అయితే ఇద్దాం.
ఓకే, చూద్దాం గైస్. ప్రైస్ సక్సెస్ఫుల్గా వచ్చింది. యా, వి గాట్ ఇట్. ఎస్, మెయిల్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయింది. అండ్ ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం గైస్ వచ్చిందా రాలేదా అనేది. యా, వి గాట్ ఇట్. సక్సెస్ఫుల్గా వచ్చింది. చూడండి మెసేజ్ అనేది మొబైల్ ప్రైసెస్ అని చెప్పి మనం ఏదైతే ప్రైస్ అనేది పంపించామో ఆ ప్రైస్ అనేది సక్సెస్ఫుల్గా మెయిల్ అనేది సెండ్ అయింది గాయస్. సో మనం ఇప్పుడు చూడండి గాయస్ ఎంత ఈజీగా ఉందో. పైథాన్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఇట్లాంటివి. అండ్ వెరీ ఈజీ గైస్, డోంట్ వరీ. ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ట్రాక్ చేస్తున్నాం అంటే యూఆర్ఎల్ సెండ్ చేసాం అండ్ మన సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ హెడ్రస్లో యాడ్ చేసాం అండ్ ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేసాం గెట్ ఫంక్షన్ ఉపయోగించి. రెస్పాన్స్ అనేది వచ్చింది. ఆ పేజ్ యొక్క సోర్స్ కోడ్ అనేది మనకి వచ్చింది. రెస్పాన్స్ అనేది దాంట్లో స్టోర్ అయింది అండ్ తర్వాత దాన్ని సూప్ చేసాము. సూప్ అంటే జస్ట్ మీరు చికెన్ సూప్ మటన్ సూప్ అనుకోవద్దు. జస్ట్ ఇది ఏంటంటే ఇట్స్ వన్ లైబ్రరీ. ఇది ఉపయోగించుకొని మనం ఒక HTML ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం వచ్చిన రెస్పాన్స్ కంటెంట్ అనేదాన్ని. HTML ఫైల్ లిబ్ అనేది ఉపయోగించినట్లయితే పార్సింగ్ అనేది చేస్తుంది అనమాట. ఆ స్ట్రక్చర్లోకి మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ మనం పర్టికులర్ డివ్ ట్యాగ్ అనేది యాక్సెస్ చేసుకోవాలన్నట్లయితే డివ్ అనేది ఈ సూప్లో మనకి ఫైండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అది యూస్ చేసుకొని డివ్ అనేది పంపించి అంటే మనకి ఏ ట్యాగ్ కావాలి, డివ్ ట్యాగ్ కావాలి, మనకి ఏమున్నాయి అక్కడ యాట్రిబ్యూట్స్ ఆ డివ్ ట్యాగ్లో క్లాస్ అనేది ఉంది. సో ఆ క్లాస్ అనేది యూనిక్గా కాదనేది ఫస్ట్ చెక్ చేయండి. యూనిక్ అయినట్లయితే దాన్ని యాక్సెస్ చేసుకోవడం చాలా ఈజీ. యూనిక్ కానట్లయితే అది ఇంకా చాలా మెథడ్ ఉంది. అది నెక్స్ట్ సెషన్స్లో వచ్చే దాంట్లో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిక్గా కానట్లయితే ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలనేది. అండ్ అది టెక్స్ట్, దాని యొక్క టెక్స్ట్ కావాలి కాబట్టి ఆ ట్యాగ్ యొక్క టెక్స్ట్ కావాలి కాబట్టి వీ హ్యావ్ యూజ్డ్ దిస్ టెక్స్ట్ హియర్. అండ్ దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయకముందు స్ట్రింగ్లో ఉంటుంది అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటుంది. ఇండియన్ రూపీ సింబల్ ఉంటుంది అండ్ కామర్స్ ఉంటాయి. అవి రిమూవ్ చేసేసి మిగిలిన వాల్యూని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఫ్లోట్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మొబైల్ ప్రైస్ అనేది కండిషన్ అనేది చెక్ చేస్తున్నారు కదా, మీరు కండిషన్ చెక్ చేసేటప్పుడు మీకు ఎంతకి కావాలి అన్నట్లయితే ఆ కండిషన్ ఇవ్వండి. అయితే ఇది నేను మామూలుగా ఇచ్చాను అండ్ సెండ్ మెయిల్. ఓకే గైస్, ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ వన్ టైమే కదా, అంటే ఒక్కసారి ఎగ్జిక్యూషన్ జరిగింది. ట్రాక్ ప్రైస్ అనేది ఒక్కసారిగా ఎగ్జిక్యూషన్ జరిగి అండ్ ఇక్కడ వన్ టైం అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది. తర్వాత కోడ్ అనేది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేస్తే అది అసలు ట్రాకింగే కాదు, ప్రతి 5 సెకండ్స్కి చెక్ చేయాలి అనుకుంటూ ఉంటాం. సో మనం దానికి ఒకటి ఉంది, జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ వైల్ లూప్ హియర్. కాకపోతే ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి, టైం అనే ప్యాకేజ్ని లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తాను అన్నాడు గైస్. అండ్ వైల్ ట్రూ ఇచ్చేసేయండి, కంటిన్యూస్ లూప్ కాబట్టి. అండ్ హియర్ టైమ్ డాట్ స్లీప్ అంటే స్లీప్ జస్ట్ మనం కొన్ని సెకండ్స్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేద్దాం. స్టాప్ చేసిన తర్వాత మామూలుగా ఈ ఫంక్షనాలిటీస్ ఈ స్టఫ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూసుకుందాం. అంటే ప్రతి 5 సెకండ్స్కి అప్పుడు కోడ్ అనేది రన్ అవుతుంటుంది. ఇక్కడ వైల్ లూప్లో మామూలు కంటిన్యూస్ లూపింగ్ అనేది జరగద్ది, కానీ ప్రతి 5 సెకండ్స్కి స్టాప్ అనేది స్లీప్ అనేది అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెండ్ సెకండ్స్ హియర్. 5 seconds is enough and indentation is followed. ఓకే, ఇప్పుడు చూడండి ప్రతి 5 సెకండ్స్కి ఇక్కడ మనకి డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. లెట్ మీ చెక్. ఫస్ట్ టైం ఓకే, మెయిల్ అనేది ఇంకా సెండ్ కాలేదు. మెయిల్ అనేది సెండ్ అయింది. సెకండ్ టైం ఆఫ్టర్ 5 seconds, right? Got it. Mail has sent successfully. Second time also okay. And ఇంకొకసారి చూద్దాం. Come on. Yes, చూడండి గైస్, ఈ విధంగా ప్రతి 5 సెకండ్స్కి అయితే ఇచ్చాను. జస్ట్ 5 seconds స్లీప్ అవుద్ది, తర్వాత రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగి అండ్ దానికి కొంచెం టైం తీసుకుంటుంది అండ్ మెయిల్ సెండ్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి 5 seconds స్టాప్ అవుద్ది అండ్ రిక్వెస్ట్ సెండ్ చేసి రెస్పాన్స్ వచ్చి దాంతో ఏ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నావు దానికి కొంచెం టైం తీసుకుంటుంది అండ్ మెయిల్ అనేది కూడా సక్సెస్ఫుల్గా సెండ్ అవుతుంది. ఓకే గైస్, నాకున్న పైథాన్ నాలెడ్జ్ని మీకు షేర్ చేయడమే